ఒక జర్నలిస్టును అత్యంత దారుణంగా కొట్టడమే కాకుండా ప్రెస్ క్లబ్ వేదికగా జర్నలిస్టులపై కారును దూసుకెళ్లేలా చేసిన శ్రీగీతం నిర్వాహకురాలు మనీషా నాయర్పై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. శ్రీగీతం కళాశాలలో జరుగుతున్న అక్రమాలపై మనం విలేకరి లక్ష్మీనారాయణ రాసిన వార్తలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే శ్రీగీతం నిర్వాహకురాలు మనీషా నాయర్ తమకు వ్యతిరేకంగా వార్తలు రాశారన్న కారణంతో జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి దాడి చేయడమే కాకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో తన కాళ్లు పట్టించుకునేలా చేశారు. ఈ సంఘటన మీద జర్నలిస్ట్ సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మనీషా నాయర్ ఏకంగా ప్రెస్ క్లబ్ కి వచ్చి జర్నలిస్టులతో గొడవకు దిగారు. జర్నలిస్టులను తిరగబడి గో బ్యాక్ అని నినాదాలు చేయడంతో ఆమె వాహనమెక్కి వేగంగా వారిపై దూసుకెళ్లేలా చేశారు. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు టవర్ క్లాక్ వద్ద భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టవర్ క్లాక్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి డీఐజీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డీఐజీ కార్యాలయం ఎదుట కూడా బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసు అధికారులు జర్నలిస్ట్ సంఘం నాయకులతో చర్చించారు. మనం జర్నలిస్ట్ లక్ష్మీనారాయణపై జరిగిన దాడి, ఆ తర్వాత ప్రెస్ క్లబ్ కు వచ్చి మనీషా నాయర్ వ్యవహరించిన తీరు మీద వారు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యా యత్నం కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకుడు రేపటి రామాంజనేయులు హెచ్చరించారు. సమాజంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపుతూ వార్తలు రాస్తే ఇలా చంపే ప్రయత్నం చేస్తారా అంటూ ప్రశ్నించారు. జర్నలిస్టులు రాసే వార్తల మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్లవచ్చునని, కానీ ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. వెంటనే మనీషా నాయర్పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గీతం కాలేజీ వారి మీద మనం పేపర్ సంబంధించిన వారు దాడి చేశారని చెప్పేసి దాని మీద వీళ్ళు ఐజీ గారి ఆఫీస్కి, తర్వాత డిఐజీ గారి ఆఫీస్, ఇది మన ఎస్పీ గారి ఆఫీస్కి రావడం జరిగింది. వారు అందుబాటులో లేను, వాళ్ళ తరఫున ఆన్ బిహాఫ్ నేను రికమెండేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని రూరల్ డిఎస్పీ ఆఫీస్లో ఇమ్మీడియట్గా రెడీగా ఉన్నారు డిఎస్పీ గారు. వారికి రిపోర్ట్ ఇస్తే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇవ్వడానికి లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే ఒక అనుమానం కలిగించే విధంగా ఒక లేడీ డాన్గా వ్యవహరిస్తూ మరి మీడియాకి అడ్డా అయిన ప్రెస్ క్లబ్కి వచ్చి ఆమె దౌర్జన్యం చేసింది కాక ప్రెస్ క్లబ్కి వచ్చి మరీ ప్రెస్ క్లబ్లో దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసింది. మరి అందుకని ఒకవేళ ఏ విలేకరైనా సరే ఆధారాలు లేని నిరాధారమైనటువంటి వార్తలు రాస్తే చట్టబద్ధంగా ఆమె చర్య తీసుకునేదానికి మరి చట్టపరంగా పోవడానికి అవకాశం ఉంది. అది కాదని చెప్పేసి మరి విలేకరులని దౌర్జన్యంగా మరి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల మధ్య మరి వీడియో తీస్తూ బెదిరించి ఆమె కాళ్ళు పట్టించుకోవడం అనేది చాలా అమానుషమైనటువంటిది. దీన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. మరి రేపు పొద్దున జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళన చేయాలని చెప్పేసి మరి పిలుపునిస్తున్నాం. అయితే పోలీస్ సైడ్ నుంచి ఇంతవరకు మరి ఏమీ చర్య తీసుకోలేదు. అయితే పోలీసులు కూడా మరి కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మేము చర్య తీసుకోలేదు. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆమె మీద చర్య తీసుకుంటామని చెప్పేసి పోలీసుల సైడ్ నుంచి కూడా రిపోర్టర్లు అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి పోలీసులు తక్షణమే ఆమెని అరెస్ట్ చేయకపోతే ఆమె మీద 2 కేసులు పెట్టాలా. మరి ఒక దళిత రిపోర్టర్ని బెదిరించి కొట్టి మరి కాళ్ళు పట్టించుకున్నదైతే ఒక కేసు, రెండోది ప్రెస్ క్లబ్ లేకి వచ్చి దౌర్జన్యం చేసి విలేకరుల మీదకి మరి వాహనాన్ని ఎక్కించి హత్యాయత్న ప్రయత్నం చేసింది. కాబట్టి మరి 2 కేసులు కూడా మరి ఆమె మీద నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ మేరకు కూడా పోలీసులకు కూడా మరి విజ్ఞప్తి చేశాము. వారు కూడా సానుకూలంగానే స్పందించారు. మరి తక్షణమే ఆమెను అరెస్ట్ చేయకపోతే రేపటి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.